ఇష్యూ మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే షరతులతో కూడినటువంటి బెయిల్ కూడా ఆయనకి కోర్టు మంజూరు చేయడం జరిగింది. అట్లాగే 6వ తారీఖు వరకు కూడా ఆయన పైన ఎట్లాంటి చర్యలు తీసుకోవద్దు అంటూ కూడా చాలా షరతులు అయితే విధించింది. అంటే పార్లమెంటు నియోజకవర్గం కేంద్రమైనటువంటి నరసరావుపేటను వదిలేసి అక్కడే ఉండాలి, సో మాచర్లకు రావద్దు, సో ఎక్కడ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతో కూడా మాట్లాడొద్దు, సో మాచర్ల నియోజకవర్గానికి వస్తే కనుక అక్కడ బాధితులను ప్రభావితం చేయడం కావచ్చు, బెదిరించడం కావచ్చు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడికి రావద్దు అంటూ కూడా పూర్తిగా ఒక షరతులు అయితే విధించిన పరిస్థితి కనిపించింది రామకృష్ణారెడ్డికి. అవును, నరసరావుపేటలోనే అంటే కౌంటింగ్ రోజు నరసరావుపేటలో ఉన్న పోలింగ్ బూత్ మాత్రమే వెళ్ళాలి అని కూడా చెప్పడం జరిగింది. ఇక మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ నియోజకవర్గంలో అడుగు పెట్టొద్దు, నరసరావుపేట దాటి కాలు కాదపొద్దు, నోరు మెదపొద్దు, ఇవి హైకోర్టు విధించిన షరతుల సారాంశం. ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో జూన్ 6 వరకు ఆయన అరెస్టును ఆపుతూ హైకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో ఆయనపై అనేక కఠినమైన షరతులు కూడా విధించింది. బెయిల్ కాలంలో పార్లమెంటు నియోజకవర్గ కేంద్రమైన నరసరావుపేటలోనే ఉండాలి అని స్పష్టం చేసింది. అంటే ఆయన మాచర్లలో అడుగు పెట్టకూడదు అన్నమాట. ఓట్ల లెక్కింపు రోజున ఆయన నరసరావుపేటలోని కౌంటింగ్ కేంద్రానికి వెళ్లొచ్చు. ఇక సాక్షులను కలవడం, వారిని ప్రభావితం చేయడం, భయపెట్టడం చేయవద్దు అని హైకోర్టు స్పష్టం చేసింది. కేసుకు సంబంధించి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడడానికి వీల్లేదు అని షరతు విధించింది. నేర ఘటనలను పునరావృతం చేయవద్దని, వాటిలో జోక్యం చేసుకోవద్దు అని ఆరోపించింది. కేసు నమోదు చేయకుండా అతను రక్షించే విధంగా వ్యవహరించిన తీరుపై కూడా పెద్ద ఎత్తున పోలీస్ శాఖ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అతన్ని అరెస్ట్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా స్పందించిన నేపథ్యంలో పోలీసులు దొరకకుండా అతను పారిపోయిన తీరు కూడా అందరూ చూశారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానంలో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు కూడా అనేక ఆంక్షలు విధిస్తూ ఈ నెల జూన్ 6వ తేదీ వరకు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయవద్దని పోలీస్ శాఖ ఆదేశించింది. అయితే గతంలో అతను చేసిన ఈ దారుణాల నేపథ్యంలో చాలా ఆంక్షలు కూడా పెట్టింది. ప్రధానంగా 6వ తేదీ వరకు కూడా 4వ తారీఖు కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో 6వ తేదీ వరకు కూడా నరసరావుపేటలోనే అతను ఉంటాడు తప్ప మాచర్లు వెళ్ళకూడదని కూడా చాలా స్పష్టం చేసింది. అంతేగాని అతను ఎక్కడికి బయటికి వెళ్ళినా కూడా కేవలం 4 మాత్రమే అతను వెంట ఉండాలి, మంది మార్బలంతో ఇష్టానుసారంగా వెళ్ళటం కూడా చేయకూడదని, ఒకవేళ 4 నుంచి ఎవరైనా పక్కన కనిపిస్తే పోలీస్ శాఖ వెంటనే చర్యలు తీసుకునేందుకు కూడా అనుమతిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇక కౌంటింగ్ రోజు ఎందుకంటే ఉమ్మడిగా అతను పోటీ చేస్తున్న నేపథ్యంలో 4వ తేదీన కేవలం మాచర్లలో ఎక్కడైతే కౌంటింగ్ కేంద్రం ఉందో అక్కడికి మాత్రమే నేరుగా వెళ్ళాలి తప్ప అటు ఆ చుట్టుపక్కల ఇటు ప్రాంతాలకు కూడా అతను వెళ్లే అవకాశం లేదని కూడా చాలా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎక్కడైనా అతను మరోసారి దాడి చేయడానికి ప్రయత్నించినా, లేకపోతే ఎవరైనా బెదిరించడానికి ప్రయత్నించినా, లేదా అతను అన్యాయాలను పంపించి ఇతర చేసినా కూడా వెంటనే పోలీసులు అరెస్ట్ చేయాలని కూడా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పిన్నెల్లికి ఒక విధంగా 6వ తేదీ వరకు కూడా పూర్తి షరతులతో పరిధులు దాటకుండా వ్యవహరించాలని మాత్రం కోర్టు స్పష్టం చేసేట్టు కనిపిస్తుంది. నీలిమా, థ్యాంక్ యూ ప్రసాద్.